హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా మనం అప్పుడప్పటికి హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అయిన కరివేపాకు పొడిని ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. దీనికైతే ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్రని అయితే మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ పొడి అనేది మనకు చాలా మంచిదండి హెల్త్కి. కరివేపాకు అనేది మనం ఖచ్చితంగా తినాలి. మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది. సో అలాగే దీన్ని మనం డైలీ రొటీన్లో కూరలో నుంచి అయితే తీసి పడేస్తూ ఉంటాము. ఇలా పొడి చేసుకొని అప్పుడప్పుడు వేడివేడి అన్నంలో తింటూ ఉంటే చాలా బాగుంటుంది. సో దీనికైతే ఇదంతా కూడా మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పచ్చి కరివేపాకును అయితే డైరెక్ట్గా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. సో చూసారు కదా, మరీ ఎక్కువ మాడిపోకుండా ఇలా నలిగితే మనకు కొంచెం అలా ఉండాలన్నమాట. అలాగైతే ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందునైతే మిక్సీలో పట్టేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఇలా పచ్చి కరివేపాకుతో పొడి అయితే చేసేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. సో దీంట్లో మనం వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే అంత రుచిగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. మనకు బయట అయితే కరివేపాకు రైసు ఇలా అమ్ముతూ ఉంటారు కదా, ఇలా మనం కరివేపాకు పొడిని చేసుకొని అన్నంలో తిరగబాతు చేసుకొని అన్నం మిక్స్ చేసుకుంటే అదే కరివేపాకు రైస్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, నేనైతే వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ కరివేపాకు పొడి వేసుకొని తింటుంటే టేస్ట్ అంత బాగుందనమాట. ఇక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. అలాగా మనం డైలీ వాళ్ళకి ఇవ్వలేకపోయినా అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా కూడా ఇలా కరివేపాకు పొడి చేసి వాళ్ళకి ఇస్తూ ఉండాలండి. సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.